కానీ దృష్టి పాజిటివ్ కోణం నుంచి చూస్తే వాటిలో ఒక ఇంట్లో ఎంత బాగా ఉంటుంది. ఒకసారి అమ్మా ఇలా తన కవిత్వం రాయడానికి చుట్టూ ఒక వాతావరణాన్ని ఉంది, ఇలా ఆలోచిస్తుంది నన్ను అని చెప్పడం అన్నది నేను ఆ సమకాలీనంలో చాలా గొప్ప విషయం అని నేను ఎక్కువగా కవిత్వం ఎట్టుండాలి అట్టుండాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా కవిత్వం ఎట్టుంటది అట్టుండదని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను కవిత్వం రాయడానికి ఇటువంటి నన్ను ఆవహిస్తుందని చెప్పినటువంటి మనిషి. తర్వాత ఇంకొక మాట, ఇంకా మామూలుగా ఇచ్చేసాడు కదా అధ్యక్షుల వారు. అయితే నేను నది కదిలిపోతున్నా, నది నాతోనే ఉంటుంది, నీరు కదిలిపోతున్నా అనే పుస్తకం ఎందుకు నది కదిలిపోతుంది, ఎక్కడ నీరు కదిలిపోతుంది అని తనతో ఉంటుంది. ఇది తల్లి గారు చెప్పారు. చెప్పినా కూడా నా కోణం నుంచి నేను నాకు మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అసలు వాటిలో ఏం తీసుకున్నా గొప్ప క్యాన్వాస్. ఇక్కడ విస్తృతి ఎంత, కవిత్వం రాసేటప్పుడు కవిత్వంలో ఎంత విస్తృతి తీసుకున్నాడు, ఎంతవరకు తీసుకున్నాడు అనేది కూడా ఒక ప్రశ్న. ఈయన తను రాసినటువంటి ఈ కవితని ఎవరికైనా వర్తింపజేయవచ్చు, ఎవరైనా తనకు వర్తింపజేసుకోవచ్చు. అటువంటి స్థితి ఇందులో తెచ్చిపెట్టుకున్నారు. ఒక మనిషి జీవితంలోని అన్ని దశలు కూడా ఇందులో కనిపిస్తుంది. అట్లాగే మాట, ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, మాటల్ని మృదువుగా వాడటం. మృదువుగా ఏంటి అనేది తాకుతున్నావా? పద్యాన్ని మృదువుగా చేసింది కృష్ణదాస్ గారు. శారద శర్మని మధుర చింద్రిక, సూర్య సుధా స్రవంతిక, చారు నీల పిచిక, ప్రశాంత నిశా పవనోర్మి మాలిక, చారిక నీకు శాఖిక శాంతిని గోపికని. అంత హాయిగా అందంగా శాంతిగా ఏం లేదు అందులో అర్థం, చదిపోయిపోతుందని అంతే. కానీ ఆ పద్యం యొక్క నడక, అందులో పదాల కూర్పు, పదాల్లో ఎక్కడ పటహార శబ్దాలు లేకపోవడం, పదాల్లో ఎక్కడ కఠినమైన శబ్దాలు పడకపోవడం, ఇది చాలా మంచి లక్షణం. అది ఎక్కడ భయంకరమైన శబ్దాలు, భయపడే శబ్దాలు ఏమి వాడు. ఎందుకంటే ఆయన జీవితం కూడా పెద్ద ఉడుకులతో సాగించే కాదనే అనుకుంటున్నాను. అందువల్ల ఏమిటంటే హాయిగా ఉండే పదాలే ఆయన తెచ్చుకుంటాడు. చిన్న చిన్న సంగతులు, విస్మయాలైన బాల్యం, ఆటలే అన్వేషణలైన బాల్యం, ప్రతిదీ ఒక సాహసమైన బాల్యం, అమ్మ చెంగే అన్నిటికీ సమాధానమైన బాల్యం, అమాయక నింపుతున్న స్వచ్ఛమైన బాల్యం, అమ్మా నాన్నల వలయంలో బ్రతుకు పూచిన బాల్యం, కాలంతో వెళ్ళిపోయింది, ఎన్నో జ్ఞాపకాల రేపులు నాకు వదిలేసి నలుగుట్టుకు వెళతాను, మీరు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది మొదటి చేత. ఇక్కడ ఏం చేశాడంటే బాల్యాన్ని చెప్పడానికి చిన్న చిన్న సంగతులు, బాల్యానికి బాల సాహిత్యానికి ఎటువంటి మాటలు కావాలో అటువంటి మాటలే ఇందులో వాడుతున్నాం. అయితే నేను వాడే వ్యక్తి అట్లా వాడుకుంటూ పోకుండా ఏమన్నా తెలుసా, ఎన్నో జ్ఞాపకాల రేకులు నాకు వదిలేసి. ఈ రేకులు ఏమిటి? రేకులు వదిలేయడం ఏమిటి? పూరేకులు వదిలేయడం, పూల రేకులు లాంటి జ్ఞాపకాలు. అదే ఒక చోట చెప్పుకున్నాడు, జీవితంలో జ్ఞాపకాలలో ఉన్నటువంటి అవసరం లేని జ్ఞాపకాలన్నీ వదిలేస్తే, అనౌచిత్యమైన జ్ఞాపకాలన్నీ వదిలేస్తే, ఆ జ్ఞాపకాలు వదిలేస్తే అన్ని పాజిటివ్ గా ఉండేవి ఉంటాయి. అంతే కదా, అన్ని పాజిటివ్ గా ఉండే ఎప్పుడైతే ఉంటాయో ఆ కవిత్వం కూడా పాజిటివ్ గా ఉంటుంది. అవి కూర్చుకునే సంధానం కూడా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇలా రేకులు మాత్రం వదిలిపెట్టి, అంటే పూల పరిమాణాలన్నీ నాకు వదిలిపెట్టి నాకు అవసరం లేని జ్ఞాపకాలతో ఆ నది కదిలిపోయింది, కాలం కదిలిపోయింది. నది అంటే ఇక్కడ కాలం.
కాలం కదిలిపోతున్నా అది నా వెంటే, నా జీవితం నా వెంటే అని చెప్పడానికి ఇలా మొదలు పెట్టారు. ఆయన అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఇంకోటి కూడా, అమ్మ చెయ్యే అన్నిటికీ సమాధానమైన బాల్యం. అమ్మ చెయ్యి, అమ్మతన అనలేదు. చాలా మంది పడ్డారు. అమ్మ చెరుకు కొంగు పట్టుకొని ఉండడమే అమ్మతనం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, అమాయకం నిండుకున్న స్వచ్ఛమైన బాల్యం. అయ్యా, బాల్యం కోల్పోయిన మరుసటి రోజే మనందరం కూడా ఆశ్చర్యాన్ని కోల్పోతాం. ఆశ్చర్యం ఉండదు. ఆహా పూలు అనుకో, ఈ పూలిటే ఉంటాయి కదా, ఆశ్చర్యాన్ని కోల్పోతాం. ఆశ్చర్యం ఉండదు. ఎక్కడ బాల్యం ఉంటుందో, ఎక్కడ మనం బాల్యంలోకి వెళ్తామో అక్కడే మనం ఆశ్చర్యపడగలుగుతాం. కొత్త విషయాలు చూసేటప్పుడు మనం కూడా పసివాళ్ళం అయితేనే ఆ విషయాన్ని ఆశ్చర్యంతో చూడగలుగుతాం. ఎక్కడైనా సరే ఒక పాత ఈ ఎల్లో చూడడానికి వెళ్ళాము. ఓహో 19 లేకపోతే 2000 సంవత్సరాలు పూర్వమో 9000 సంవత్సరాలు మన చరిత్రలు అలా వల్లే వేస్తూ మనకు తెలిసిందంతా అలా వల్లే వేస్తే దాన్ని బ్రహ్మాండంగా చూడలేము. మనం పసివాళ్ళం అయితేనే, మన హృదయం పసివాళ్ళం అయితేనే అక్కడ మనం దాన్ని ఆశ్చర్యపోతూ చూడగలుగుతాం. ఇందాక నేను అన్నాను, సంగీతం పాడేవాడల్లా సంగీతాన్ని వెళ్ళలేడు. తన నుంచి దాటి మైమరిచిపోయే దశకి తాను వెళ్ళినప్పుడే సంగీతం వెళ్ళగలుగుతాడు. లేకపోతే అన్ని విచక్షణ చేస్తూ ఉంటాడు. ఏ రాగమై ఉంటుంది, ఏమై ఉంటుంది, ఏ తాళమై ఉంటుంది, ఏమైంది, ఈ గీతం ఏముంది, ఇంకా ముందే ఇలా ఉంటాడు. దీనికి ఏ గీతం పడతాడబ్బా ఈ రాగం. మనం బాలుడు కావాలి. అక్కడ అమ్మ కొమ్ముని వాడడం, రేకులు నాకు వదిలిపెట్టిపోయినాయని చెప్పడం. అట్లాగే తొలి ప్రేమ రోజులు, గుండె లయ పరిగెత్తే గుర్రపు డెక్కల్లా వినిపించిన రోజులు, ఊహలు సీతాకొక చిలుకల సమూహంలా, రంగురంగుల చిలకల సమూహంలా యవ్వనంలో ఊహలు మనం అన్వయించుకుంటే ఏమా అంతే కదా. ఫలించకుండానే కథ ముగించి వెళ్ళిపోయాయి. చాలా మంది జీవితాల్లో ఉండే ఒక ఘట్టాన్ని తన ఒక్కడు ఓన్ చేసుకుంటాడు. అందరికీ ప్రతినిధిగా. అలాగే మధురమైన జ్ఞాపకాలను నాకు వదిలేసి నది ఒడ్డున ఆలోచనలు నాకు వదిలేసి వెళ్ళిపోతుంది నది. కానీ వాటి ఎవరిని చూస్తుండగానే మాయమైంది. ఎన్నో జ్ఞాపకాలు నా ముఖాన విసిరేసి నది ఒడ్డున చెట్టు నిండిన ఒంటరిగా సాధ్యాను. రెక్కలు తొలిగాలు నా ముఖాన విసిరేసి, అయ్యా ఒక యువకుడి రాస్తాడు, ప్రతి ఒక్కరి జీవితం చితినెక్కబోతున్న సీత ఎత్తి మీద చూపించాడు తెలుస్తుంది. ఒడ్డున ఒంటరిగా సరదిగాను, నది ఒడ్డునే అంటే కాలం ఒడ్డున సరదిగాను. మరణం తను వెళ్ళిపోయినప్పుడు ఎదుగుతుంది. ఎవరికి తన మరణాన్ని చూస్తే స్పర్శ అమ్మ నాన్నలు మనల్ని పిలిచి పెద్ద చేసి మనకు ఒక జీవితాన్ని ఇచ్చి మనకు దుఃఖ వర్షాలు కాల ప్రవాహంలో కలిసిపోయాయి. శోక సంతోషాల జ్ఞాపిక ఈ ప్రవాహం. చూడండి, శోక సంతోషాల జ్ఞాపిక ఈ ప్రవాహం. జీవన ఘటనల్ని కాలం మోసుకెళ్ళగా జ్ఞాపకాలని వదలగా పచ్చగా సజీవంగా మిగిలే ఉన్నాయి. మీరు వెళ్ళిపోతున్న నది నాకునే నేను అయ్యా, ఈ పుస్తకానికి పేరు పెట్టడం బ్రహ్మాండంగా సరిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మంచి కవిత రాసి, అలాగే సహచర్యం మీద రాసిన దాంట్లో కూడా మంచి మాటలు రాశారు. స్నేహించుకుందామని చెప్పి ఒక పోయిన రాశాడు. 100 సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టిందట. విధంగా ఒకే ప్రాంతంలో ఒకే చోట పుట్టాడు కదా. ఇంత అందమైన యాదృచ్ఛికం. నువ్వు పెద్ద కొలనులో ప్రక్కనే వికసించిన కలువ వాడిపోకముందే రాలిపోకముందే స్నేహించుకుందాం, వాడిపోకముందే రాలిపోకముందే అది
నేరుగా హార్ట్ టు హార్ట్, అంతేగాని వివరణలు వ్యాఖ్యానాలు చెప్తే సాధ్యమైంది కాదు, అదే ఉండదు ఎప్పుడు అంతే. అట్లాగే అయ్యగారు పెద్ద ఆయన ప్రభావం ఉండదు కదా. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో విడిగా పెరాల పెద్ద లోతైనటువంటి జీవితానికి సంబంధించింది చెబుతాడు వ్యాఖ్యానం. దీన్ని కవిత అని మనం అందరం వినాలా, దేవుడు అంటే ఒప్పుకోవాలి, అంతే కదా. అలా లేదు, ఆ స్థాయిలో లేదు. చూడడం అంటే కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాను, పెదవులపై నవ్వు మిగిలింది. బాగుంది, కళ్ళలో నీరు మెరుస్తున్నా పెదవులపై నవ్వు మిగిలింది. అట్లాగే ఇంకొకటి, కొన్ని చేయడానికి పోతే మరికొన్ని మనం చేరతాయి, కొన్ని చేయడానికి పోతే మరికొన్ని మనం చేరతాయి. వెలుగు వెళ్ళిపోతాయి కదా చుట్టాన్ని ఆస్వాదించగల. అట్లాగే ఇంకొక అర్థశాస్త్రమే చదవాలా శ్రీనివాస్, అర్థశాస్త్రమే చదవాలా, అడుక్కునే వాడి చూపులు చాలా రూపాయలు మంచి అసలు. అర్థశాస్త్రమే చదవాలా, అడుక్కునే వాడి చూపులు చాలా రూపాయల్లో పడిపోయింది దానికి. అట్లాగే ఇంకోటి, జీవితం ప్రశ్నల తూణీరం, కాలం సమాధానం. జీవితం ప్రశ్నల తూణీరం, తూణీరం అంటే తెలుసు కదా, ఇది అమలు పోటీ. ప్రశ్నల తూణీరం, కాలం సమాధాన పత్రం. మంచి చెప్తారు అసలు. ఇంకో చెప్పినది, మనిషిని ప్రేమించడం అంటే పూల మొక్కటి రోజు వీడిపోయి. మనిషిని ప్రేమించడం అంటే పూల మొక్కటి రోజు వీడిపోయడం శరీర గౌరవ పొందుతుంది. నువ్వు ఇన్ని నీటి చుక్కలు రాల్చితే చాలు, ఆ మొక్క ఎన్నో పూల రంగాలు ఇస్తుంది. ఇన్ని నీటి చుక్కలు రాల్చితే చాలు, ఆ మొక్క ఎన్నో పూల రంగాలు ఇస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు.